మత్తయి సువార్త 24వ అధ్యాయము కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి, లేని వారు జాగ్రత్తగా వినండి. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు దేవాలయపు కట్టడములను ఆయనకు చూపించుచు వచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచన లేవని మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. యేసు ప్రభు శిష్యులు ఎప్పుడు యేసు ప్రభుతోటే ఉండేవారు. వారికి ఒక ఆశ్రమం లేదు, వారికి ఒక గుడారం లేదు, వారికి ఒక ఇల్లు లేదు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన గురి ఒకటేనండి, నశించిపోతున్న ఈ మానవుల్ని ఎలా రక్షించాలి. ఈ మానవుడు పాపం ద్వారా ఎన్ని బాధలు పడుతున్నాడు. సాతానుకు లోబడిపోయి, సాతానుకు అమ్ముడిపోయి, సాతానుకు బానిసైపోయిన మానవుడు ఎన్ని విధాలుగా వేదనలు పాలవుతున్నాడు, రోగాల పాలవుతున్నాడు, కష్టాల పాలవుతున్నాడు అన్నది చూసినప్పుడు ఆయనకి నిద్రపోవటానికి కూడా ఆసక్తి లేదండి. పగలంతా కాలినడకన ఆయన సంచరించేవాడు. ఆయన ఊరూరు తిరుగుతూ నశించిన దానిని వెతకి రక్షించడానికే నేను వచ్చాను, పాపులను వెతకి రక్షించడానికి నేను వచ్చాను, ఆరోగ్యవంతుడికి వైద్యుడు అక్కర్లేదు, రోగులకే వైద్యుడు కావాలి అని చెప్తూ ఆయా స్థలాల్లో తిరుగుతూ నానా విధములైన రోగములతో ఉన్న వారిని స్వస్థపరుస్తూ పరసంబంధమైన విషయాలను వారికి తెలియజేస్తుండేవారు. ఆయనతో పాటు ఒక 12 మంది శిష్యులను ఎన్నుకున్నాడు. ఆ 12 మంది శిష్యులతో కేవలం 3.5 సంవత్సరాలు, ఇంచుమించు 30 సంవత్సరాలు ఆయన అజ్ఞాతంగానే ఉన్నాడు. ఒక 3.5 సంవత్సరాలు ఆ గలిలయ ప్రాంతంలో, ఆ యోర్దాను ప్రాంతంలో, ఆ బేతనియాలో, ఆ యెరూషలేములో, ఈరోజు యెరూషలేము మీరు వెళ్తే, ఆ పాలస్తీనా దేశం మీరు వెళ్తే యేసు ప్రభు సంచరించిన స్థలాలన్నీ అక్కడ మనం చూడగలుగుతాం. అవన్నీ చూస్తే చాలా తక్కువ స్థలమే, చాలా తక్కువ ప్రాంతంలోనే ఆయన తిరిగాడు. మాకులాగా ఇలాంటి ప్రసంగికుల్లాగా ఇంటర్నేషనల్ ప్రీచర్స్, అంతర్జాతీయ ప్రసంగికులు అంటారు. ఈ ఊరు నుంచి ఆ దేశానికి, ఆ దేశం నుంచి ఈ దేశానికి ఎన్ని దేశాలు తిరిగి పాస్టర్లు ప్రసంగాలు చేసి వచ్చామని చెప్పుకుంటున్నాం. కానీ యేసు ప్రభు కేవలం ఒక చిన్న ప్రాంతంలోనే తిరిగాడు. కానీ ఆయన చేసిన సేవ 30 ఏళ్ల సేవ, 130 ఏళ్ల సేవ అనుకుంటున్నాం కదా. కానీ 3 సంవత్సరాలు ఆయన చేసిన సేవ ఫలితం ఈనాటి వరకు మనం చూస్తూ ఉన్నాం. ఆయన తిరుగుతూ వెళ్తూ ఉన్నప్పుడు ఆ యెరూషలేముకు అప్పుడప్పుడు ఆయన శిష్యులతో వచ్చినప్పుడు, అక్కడ యెరూషలేములో దేవాలయం ఉంది. ఆ రోజుల్లో ఇప్పట్లాగా ఎక్కడ పడితే అక్కడ దేవాలయాలు ఉండవు. ఒకే దేవాలయం, అది యెరూషలేములోనే ఉంది. అది సొలొమోను కట్టిన దేవాలయం. దోచుకొనబడింది, పడగొట్టబడింది. ఎందుకంటే దేవాలయాన్ని వారు నిర్లక్ష్యం చేశారు, దేవాలయాన్ని వారు అపవిత్రపరిచారు. కాబట్టి దేవుడు సన్నిధిని పోగొట్టుకున్నారు. కానీ కొత్త నిబంధన సమయం వచ్చేటప్పటికి యూదులకు దేవాలయం కట్టాలనే ఆశ ఉందని ఆ రోజు హేరోదు, వాడు అన్యుడైనప్పటికీ దేవాలయం కట్టుకోవడానికి యూదులకు సహాయం చేశాడు. కాబట్టి ఒక మళ్ళీ తిరిగి ఆ మందిరం కట్టబడింది. అది పెద్ద పెద్ద రాళ్లతో అద్భుతంగా కట్టబడింది. చాలా ఎత్తైన మందిరం, చాలా చక్కటి ఆ పక్క ఈ పక్క బాల్కనీ ఉండి, పిల్లర్స్ ఉండి, ఎంతో అందమైన కట్టడం. ఆ కట్టడంలో తిరుగుతున్నప్పుడు ఒకసారి ప్రభు వచ్చినప్పుడు ఆ శిష్యులు, ఈ రాళ్ళు ఎలా ఉన్నాయో చూడు, ఈ కట్టడం ఎలాగో ఉందో చూడు, ఈ ఆలయం ఎంత బాగుందో చూడు అని గొప్పగా చెప్తున్నాడు. నేను అనుకుంటాను యేసు ప్రభు మనసులో నవ్వుకొని ఉంటాడండి. ఎంత పెద్ద పిల్లరు చూడు, అరే ఎవరికి చెప్తున్నావు నువ్వు, ఎవరికి చెప్తున్నావు, ఎవరండి ఆయన? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నోడికంట ఒక 7 అడుగులు 10 అడుగులు పిల్లరంట, పెద్ద పిల్లరంట. అవునా ఏంటండి? ఆకాశంలో కూర్చుంటే భూలోకం అంట కాళ్ళు మోకాళ్ళ దగ్గర నుంచి
కింద పాదాల వరకు భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుందో అంత ఉన్నాయంట ఆయన కాళ్ళు. ఆయన ఎంత ఉంటాడంటున్నారు అసలు మీరు చెప్పండి, ఊహించండి. ఎంతమంది ఆకాశాన్ని కొలిశారు? ఆ ఆకాశం అంటే దూసుకుపోయే కొలిది వస్తూనే ఉందంట. అది దూసుకొని వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు అన్వేషణలు చేస్తున్నారు. ఎంతసేపు ఎంత దూరం వెళ్ళినా వెళ్తుంది. వెళ్ళినా కూడా అది కనబడేది ఒక ఆకాశమే. దానిపైన ఇంకొక ఆకాశం ఉంది. దాని పేరేంటో తెలుసా మీకు? తెలీదా? మధ్యాకాశం. ఏం ఆకాశం అది? మధ్యాకాశం. దానిపైన ఇంకో ఆకాశం ఉంది. ఏంటో తెలుసా? మీకు తెలియదు, ఎందుకంటే బైబిల్ చదవరు కదా. నేను బైబిల్లో చెప్తున్నాను, సైన్స్ చెప్తున్నా, బైబిలే చెప్తున్నా. మధ్యాకాశంలోనికి ప్రభు వస్తాడు అని ఎప్పుడు పాడలేదా? కనీసం పాటలు పాడతాం కదా. ఏంటండి? మధ్యాకాశం ఉంది. పౌలు అన్నాడు, నేను 3వ ఆకాశానికి ఎత్తబడ్డాను. అది దేవుని సన్నిధి, దేవుని పరలోకం అని అంటున్నాను చూసారు. అది 3వ ఆకాశం. ఈ ఆకాశం ఎంత ఎత్తుందో ఎవరికి తెలియట్లేదు. దీనిపైన ఉన్న మధ్యాకాశం, దానిపైన ఉన్న 3వ ఆకాశం చూస్తే దేవుని అనంతమైన స్వరూపం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకుంటాం. చాలామంది ఈ రోజున దేవుడు ఎంత గొప్పవాడో ఎలాంటి వాడో గ్రహించలేదు కాబట్టే వెర్రవీగుతూ ఉంటాడండి మనుష్యుడు. దేవుని మీద తిరగబడతా ఉంటాడు, దేవుణ్ణి దూషిస్తూ ఉంటాడు, దేవునికి తెలివి లేదంటుంటాడు. చాలామంది కృతజ్ఞత లేదండి. దేవుడు నన్ను ఎంత అద్భుతంగా సృష్టించాడే, నా శరీరాన్ని ఎంత అద్భుతంగా సృష్టించాడే, నా కొరకు ఇంత చక్కటి సృష్టిని చేశాడే, ఆయన ఎంత గొప్పవాడు, ఎంత ఉన్నతమైన వాడు అన్న సంగతిని గ్రహించలేని వారిగా ఉంటున్నారు. కట్టడాలను చూసి మురిసిపోతున్నారు, డబ్బుల కట్టలు చూసి మురిసిపోతున్నారు, మనుషుడు కనిపెట్టిన విషయాలు చూసి అబ్బా అద్భుతం 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 అంటున్నారు. కానీ అద్భుతాలు చేసే, నిజమైన అద్భుతాన్ని చేసిన దేవుణ్ణి ఎవరు గుర్తించటం లేదు. ఈ రోజున ఒక సెల్ ఫోన్ పనిచేస్తుందంటే, ఒక టీవీ పనిచేస్తుందంటే, ఒక శాటిలైట్ పనిచేస్తుందంటే ఏ మనుషుడు శాటిలైట్ని ఆకాశంలో పెట్టాడు చెప్పండి? దేవుడు పెట్టిన శాటిలైట్ని కనుగొని దాన్ని ఉపయోగించుకొని ఈలాగు ఈ ఫోన్లు, ఈ టీవీలు ఇవన్నీ పనిచేసేటట్టుగా మనుషుడు చేయగలుగుతున్నాడే కానీ ఎవడు ఆకాశంలో శాటిలైట్ను పెట్టలేడు. అది పెట్టింది, కనుగొనే జ్ఞానాన్ని ఇచ్చింది కూడా దేవుడే. అంత గొప్ప దేవుడిని మనం ఈ లోకంలో పక్కన పెట్టేసి, చవక చేసేసి, లోకంలో ఉన్న కార్యాలను చూసి అవి అద్భుతమైన కార్యాలని, ఆశ్చర్యమైన కార్యాలని, అది అద్భుతమైన కట్టడాలని అనుకుంటున్నాం. ఆనాటి శిష్యులు కూడా అబ్బా ఏమి రాళ్ళు, ఏమి కట్టడం అని అంటే ప్రభు అన్నాడు, ఇవి రాయితీ మీద రాయిలే ఉండని పరిస్థితులు రాబోతున్నాయి. ఇవి శాశ్వతమైనవి కావు. ఈ లోకము దాని ఆశ గతించిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళకి సరిగ్గా అర్థం కాలేదు. కానీ ఆ తర్వాత వారు ఒలీవ కొండకు వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు శిష్యులు అడిగారు, ఇవి ఎప్పుడు జరుగును? మీ రాకడకును యుగ సమాప్తికిని సూచనలేమి? ఎంతమంది యేసు ప్రభు బిడ్డలు యేసు ప్రభు తిరిగి వస్తున్నాడు అని నమ్ముతున్నారో హల్లెలూయా చెప్పండి. ఎప్పుడు? క్రైస్తవులండి, ఈ మాటికి కనీసం మీరు చాలామంది మీలో రాకడ గురించి ఒక 100 ప్రసంగాలని నేను ఉంటారు మినిమం. ఇదిగో వచ్చేస్తున్నాడు, అదిగో వచ్చేస్తున్నాడు అని పాస్టర్ గారులు, మాలాంటి పాస్టర్ గారులు చెప్పిన ప్రసంగాలు విని విని విసిగిపోయి ఇంకెక్కడొచ్చారులే, ఇంకేమవుద్దులే అనుకుంటున్నాం. బైబిల్లో నుండి అన్ని విషయాలు స్పష్టంగా ఉన్నాయి, అన్ని విషయాలు క్లియర్గా ఉన్నాయి. కానీ యేసు ప్రభు రాకడ విషయం మాత్రం గుప్తంగా ఉంది. అది ఎవ్వరికీ తెలియదు. ఏ ప్రవక్త ప్రవచించలేడు, ఏ బోధకుడు ప్రసంగించలేడు. వచ్చే రోజు కానీ వచ్చే సమయం కానీ ఎవరికీ తెలియదు. చాలామంది మాకు తెలుసు అని చెప్పి, పలానా రోజున యేసు ప్రభు వచ్చేస్తున్నాడని చెప్పి, మన తమిళనాడులో, అటు కొరియాలో ఇంకెందుకు యేసు ప్రభు వచ్చేస్తున్నాడు, మీ కోళ్ళు ఉంటే కోసుకొని తినేయండి, డబ్బులుంటే ఖర్చు పెట్టేసుకోండి, శుభ్రంగా అన్నీ అవచేసుకొని నాతో వచ్చేయండి, మనందరం కలిసి ప్రార్థన చేస్తూ కొండ మీద ఎదురు చూద్దాం, వచ్చినప్పుడు ఫస్ట్ మనం వెళ్దాం అంటే పాపం పిచ్చోళ్ళు అన్నీ అమ్మేసుకొని అన్నీ తినేసి శుభ్రంగా ఎంజాయ్ చేసేసి ప్రభు వస్తున్నాడని ఎదురు చూసే ఇంకేడి పలానా రోజు అంటే ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ తారీఖు వచ్చేసింది, ఏడి రాలేదే అంటే నేనే క్రీస్తుని అన్నాడంట. ఎవడు? ఆ బోధకుడే క్రీస్తా, నేనే క్రీస్తుని. అంచె దినాల్లో అనేకులు నేనే క్రీస్తులను వస్తారు, అబద్ధ క్రీస్తులు వస్తారు.
అందుకే క్రైస్తవులు బైబిల్ చదవాలండి. రాకడ సమయాన్ని గురించి భయపడిపోవలసిన అవసరమో లేదు. ఎప్పుడు వస్తాడు అని తెలుసుకోవాలనే ఆ యొక్క ఆసక్తి, లేకపోతే ఎప్పుడు తెలుసుకోవాలనే ఒక ఇంట్రెస్ట్ మనకి అక్కర్లేదు. ఎప్పుడు వచ్చినా యేసు ప్రభు నేను సిద్ధంగా ఉన్నానా లేదా అనేదే ముఖ్యం. యేసు ప్రభు రాకడ సమయం వేరు, ఈ యుగ సమాప్తి వేరు. ఇవి రెండు వేరు వేరు సంగతులు అండి. యేసు ప్రభు వచ్చి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత ఈ యుగమంతా, లేకపోతే ఈ భూమి ఆకాశము ప్రతీది కూడా, ఆకాశము భూమి గాలి నీరు, ఇంకోటి ఏంటంటే ఆకాశము భూమి పంచభూతములు, ఆకాశము గాలి నీరు భూమి అగ్ని, ఆ పంచభూతములు మహావేంద్రముతో లయమైపోయినప్పుడు ఇంకా ఎవడు ఉండడు అక్కడ. ఎవరు ఉండరు. నువ్వెక్కడ ఉండలేవు. మీ ఇల్లు ఉండదు అక్కడ. నువ్వు కొత్తగా కొనుక్కున్న కారు అక్కడ ఉండదు. ఏంటండి, ఏముండవు అప్పుడు. ఇక అది ఆలోచన చేయడం లేదు ఈ రోజున మనుషులు. ఈ యుగ సమాప్తి ఎప్పుడు, ఈ రాకడ ఎప్పుడు, ప్రభు వస్తాడా తిరిగి అనేది చాలామంది విని మూలాన ఇప్పుడు దాని గురించిన ఎటువంటి శ్రద్ధ లేని వారిగా ఉన్నారు, ఆసక్తి లేని వారిగా ఉన్నారు. ఆ వస్తే వచ్చాడులే చూద్దాంలే అన్నట్టు నిర్లక్ష్యంగా ఉన్నారు. కానీ మీరు మత్తులై ఉన్నప్పుడు, మీరు నిద్రమత్తులో ఉన్నప్పుడు, మీరు ఐహిక విచారాలతో మునిగిపోయి ఉన్నప్పుడు, మీరు లోక కార్యాల్లో నిమగ్నంలో ఉన్నప్పుడు, దొంగ వచ్చినట్లు ఆయన అకస్మాత్తుగా వస్తే మీకు అయ్యో, మీరు సిద్ధపడి ఉండండి అని దేవుడు వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ఎప్పుడు వస్తాడో ప్రభు తెలీదు, కానీ ఆయన కొన్ని సూచనలు చెప్పాడు. ఆయన రాకడ సమయంలో ఇవి జరుగుతాయి. ఏంటంటే మొట్టమొదటిది ఆయన చెప్పాడు, మిమ్మల్ని ఎవరు మోసపరచకుండా చూచుకొనుడి. చూడండి, మనం మీటింగ్లో కూర్చున్నప్పుడు పాస్టర్ గారు ముందు కాదు కూర్చుంది, పబ్లిక్ మీటింగ్లో కాదు కూర్చుంది. ఎక్కడ కూర్చున్నాను చెప్పండి చూద్దాం. ఎంతమందికి తెలిసి ఇక్కడ దేవుని సన్నిధి ఉన్నదని హల్లు చెప్పండి. నేను ఎక్కడ కూర్చున్నాను? దేవుని సన్నిధిలో కూర్చున్నాను. అంటే ఇక్కడ ఎవరు కూర్చున్నారు? ప్రభువు కూర్చొని ఉన్నాడు మన మధ్య, మనల్ని చూస్తున్నాడు. మేం పాస్టర్లు మీ ముఖాలే చూడగలం, కానీ దేవుడు ఇక్కడ కూర్చొని ఏం చూస్తున్నాడు చెప్పండి? ఏం చూస్తున్నాడు? మీ హృదయాల్లోనికి చూస్తున్నాడు. మీ హృదయాల్లోనికి చూస్తున్నాడు. కుష్ఠరోగ సీమోను ఇంట్లో విందు చేశాడంటే యేసుప్రభుకి, నాకు కుష్ఠరోగం పోయింది అందరికి చూపించుకోవడానికి. ఒక పాపాత్మురాలు వచ్చి ఆయన పాదాల మీద పడి కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడుస్తుంటే విందుకు పిలిచిన సీమోను మనసులో ఏమనుకుంటున్నాడండి? ఈమె ఎవతో ఎందుకు వచ్చింది, ఇది ఎవడు రమ్మన్నాడు, దీన్ని పనికి మాలింది పాపాత్మురాలు ఎందుకు వచ్చింది, అయ్యయ్యో యేసుప్రభు పాదాలు పట్టుకుంటుంది ఏంటి, అసలు ఈయన ప్రవక్తేనా, అలాంటి మనిషిని బయటకు పెట్టాలి కదా అని మనసులో అనుకుంటుంటే ప్రభు అన్నాడు, సీమోను ఆ స్త్రీని చూస్తున్నావు కదయ్యా, నీతో ఓ మాట చెప్పాలంది నాకు అని చెప్పి అతని హృదయ రహస్యాలను బయట పెట్టాడు. ఎన్నోసార్లు ప్రభు పరిచయులు శాస్త్రులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు తలంచుకున్న దాన్ని చెప్పగలిగాడు. ఈనాటి ఇక్కడ దేవుని సన్నిధి ఉంటే మీరు మీ హృదయాలలో ఏమనుకుంటున్నారో ఎరిగిన ప్రభు ఆ యొక్క సమస్యకు లేక ఆ పరిస్థితికి సరైన జవాబును దేవుడు మీకు అందించడానికి ఒక బోధకుని నోటిని బోరలాగా వాడి నీ హృదయ రహస్యాలను బయటపెట్టడానికి దేవుడు ఆశపడుతున్నాడు. ఉద్యోగం అంటే అదేనండి. పైన తమాషా కాదు, పైన కాదు. జనులు మట్టి గోడ కట్టుకొనగా గచ్చుపూత పోస్తారంట ప్రవక్తలు. మట్టి గోడ కట్టేసుకుని అయ్యగారు గచ్చుపూత పోయిందంటే, గచ్చు అంటే సిమెంట్ పూస్తే ఏమవుద్ది, పైన సిమెంటు లోపల మట్టి గోడ. గట్టి తుఫాను వస్తే ఏమవుతుంది, దబాల పడిపోతుంది. అంటే ఈ రోజున మనుషులు వారి అంతరంగాలు సరిలేకుండానే, వారి జీవితాలు సరిలేకుండానే, వారి జీవితంలో సరైన పునాది మీద వారి జీవితాన్ని కట్టుకోని మూలానే వారి భక్తి కొద్ది రోజులే ఉంటుంది. యేసు ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, మిమ్మల్ని మోసపడకోకుండా చూడండి. నేను నా జీవితంలో మోసపోయానండి, మాటల వలనో డబ్బు వలనో వేరే ఏ విషయమైనా సరే నేను మోసగించానని చెప్పొద్దు. ఇప్పుడు నాకు మోసగించిన వాళ్ళు ఇప్పుడు నడట్లా. మోసగించిన వాళ్ళు కూడా ఉండుంటారు కాబట్టి మోసపోయి ఉంటుంటారు, అది కూడా ఉంటుంది. మోసపోకూడదు, దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏమి విత్తునో దాన్నే కోస్తాడు. కోడి అమాయకులు ఈ రోజున చాలామంది, బలహీనులు ఈ రోజున చాలామంది మోసపోతున్నారు. నేను నా బ్రతుకులో
మోసపోయాను అన్నవారు ఏమనుకోకుండా చేయి చూపిస్తారా? పర్వాలేదండి, ఈ కాంపౌండ్లో మంచి వాళ్ళు ఉన్నారు. ఓకే, అది కాదండి. మీ ఆ డబ్బు 1,00,000 రూపాయలు ఎవరికైనా ఇచ్చి 30,000 ఎవరికైనా ఇచ్చి వాళ్ళు నేను నమ్మి ఇచ్చి తర్వాత మిమ్మల్ని ఎగ్గొట్టి మిమ్మల్ని మోసం చేయలేదా? నువ్వు ఎప్పుడు ఇచ్చావు అని అనలేదా? అప్పుడు తలకాయ చూస్తున్నారు కొంతమంది. ఓకే, ఈ చిన్న విషయాలు ఓకేలండి. కానీ భక్తి విషయంలో, దేవుని విషయంలో మీరు మోసపోకుండా చూచుకొనుడి. ఎందుకని మోసపోవద్దు అంటున్నాడంటే, చదవండి దయచేసి తర్వాత, లేదా నేను చదువుతాను. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తులని చెప్పి, అది అసలు సంగతి. ఏ విషయంలో మోసపోవద్దంటే, చాలామంది నేనే క్రీస్తులని చెప్పి అనేకులను మోసపరుస్తారు. ఈ టీవీలు వచ్చాకండి, టీవీల్లో అనేక ప్రసంగాలు వస్తున్నాయి, దేవునికి స్తోత్రం. కానీ ఇందులో ఎంతమంది నిజమైన బోధకులో, ఎంతమంది మోసపరిచే బోధకులో అని కొన్నిసార్లు నాకు భయం వేస్తుంటుందండి. ఎందుకంటే వాక్యానుసారమైన బోధ కాకుండా పై విషయాలనే బోధించేవాడు, దేహ సంబంధమైన విషయాలకే, ఆశీర్వాదాలకే ప్రాముఖ్యత ఇచ్చేవాడు, భూ సంబంధమైన అభివృద్ధి ఆశీర్వాదాన్ని గురించే బోధించేవాడు, మారు మనసు రక్షణ విషయమై ప్రకటించని వాడు, మరణించిన తరువాత ఉన్న శాశ్వతమైన జీవితాన్ని గురించి చెప్పని వాడు దొంగ బోధకుడే. నేనైనా సరే, ఎవడైనా సరే. రోగాలు పోతాయి, యేసు ప్రభువుని నమ్ముకోండి, ఆశీర్వాదం కలుగుతుంది, అభివృద్ధి కలుగుద్ది, ఉద్యోగాలు వస్తాయి, వీసాలు దొరుకుతాయి, ఇల్లులు కట్టుకుంటారు, అభివృద్ధి జరుగుతుంది. అన్నీ భూ సంబంధమైన విషయాలు చెప్పి నీ హృదయం దేవుని ఎదుట సరిగా లేదు, నీ మారు మనసు పొందు, నీ త్రాగుడు మాను, ఆ వ్యభిచార పాపాన్ని విడిచిపెట్టు, నీ ద్విమనస్సును విడిచిపెట్టు, నటనా భక్తి విడిచిపెట్టు, ఆచార భక్తి విడిచిపెట్టు. వేషధారులారా, మీరు పైకి సున్నం కొట్టిన సమాధుల్లా ఉన్నారు, కానీ మీ అంతరంగాలు గబ్బు కొడుతున్నాయి, కుళ్ళిపోయి ఉన్నాయి. ఏంటండి, యేసుప్రభు మంచి బోధ చేశాడు, మంచి బోధ చేశాడు. ఒక పాపాత్మురాలి దగ్గరికి వెళ్ళినప్పుడేమో అమ్మా అన్నాడు, మేము ధర్మశాస్త్రం అంతా బాగా ఎరుగుదాము, మేము తెల్లని వస్త్రాలు ధరిస్తాము, మేము గడ్డాలు మీసాలు పెంచుకొని మేము ఎంతో నిష్ఠగా దేవుని యూదా మతాన్ని అవలంబిస్తున్నాము, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాము అన్న పరిశీలు శాస్త్రం దగ్గరికి వెళ్ళేటప్పటికి, వేషధారులారా, సర్ప సంతానమా, సాధాను సంతానమా అనేవాడు. ఏంటంటే ఈ రోజున సర్ప సంతానమేమో దేవుని బిడ్డలారా అంటారు, దేవుని బిడ్డలనేమో పొండ్రా అంటాడు. ఏంటంటే డబ్బులు ఉన్నోళ్ళు రండ్రా, డబ్బులు లేనోళ్ళు పొండ్రా. డబ్బుకి దేవునికి ముడిపెట్టే బోధకుడు ఎవడన్నా ఉన్నాడంటే వాడు దొంగ బోధకుడేనండి, ఇంక సమస్య లేదు. ఆశీర్వాదం డబ్బుతో కొనుక్కోవచ్చు, యేసయ్య ఆశీర్వాదాలు అన్నది ఎవడైనా వారి బోధలో వ్యక్తపరిచారంటే, అంటే డైరెక్ట్గా చెప్పరండి, ధనాపేక్షను కప్పిపుచ్చు వేషమునైనను అన్నాడు పౌలు. ఎటువంటి ధనాపేక్షను కప్పిపుచ్చు కొన్నిసార్లు ఇతర ఫారినర్స్ ప్రసంగాలు వింటున్నప్పుడు ఏం చెప్తున్నారండి, భలే చెప్తున్నాడు ఈయన ప్రసంగం అంటే, చివరికి వచ్చేటప్పటికి సండేస్ డొనేషన్స్ వీఆర్ హియర్ టు రిసీవ్, గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ అండ్ ఇమీడియట్లీ కమ్ ఆన్ కమిట్ యువర్ సెల్ఫ్స్ ఆర్ పీపుల్ ఆర్ రైటింగ్ దేర్ అంటాడు. అంతా ఎంతమంది మీకు ఇంగ్లీష్ వచ్చు కదా? ఏంటంటే ఏ ప్రసంగానికి వెళ్ళినా చివరిలో డబ్బులు పంపించేయండి, ఇప్పుడు రాసుకుంటా ఉన్నారు, డబ్బులు పంపించారంటే మీకు అన్ని ఆశీర్వాదాలు, మీకు అన్ని దీవెనలని కన్క్లూజ్ చేస్తాడు, ముగింపు చేస్తాడు. డబ్బుతో యేసయ్య దీవెనలు కొనుక్కుంటే ధనవంతులందరూ పరలోకంలో ఉంటారండి. ధనవంతుడు దేవుని రాజ్యంలోనికి వెళ్ళటం సులభం అన్నాడా, కష్టమన్నాడా? సూది బెజ్జంలోనికి ఏం దూరుద్దంట, ఒంటె దారమే దూరక మనం కొన్నిసార్లు ఇట్ట పక్క పెడుతుంటాం. ఏంటండి, అంత చిన్న సూది బెజ్జంలోనికి అవసరమైతే ఒంటన్న దూరుద్ది, కానీ ధనవంతుడు మాత్రం దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడు. కానీ ఎందుకు ఈ రోజున క్రైస్తవ బోధకులు అనబడేవారు, క్రైస్తవ విశ్వాసులు అనబడేవారు డబ్బులతో ఆశీర్వాదం కొనుక్కుందాం, డబ్బులతో పరలోకంలో సీట్ రిజర్వ్ చేసుకుందాం, డబ్బులతో సంఘంలో పెత్తనం చేద్దాం, డబ్బులతో గొప్ప చేద్దాము, దేవుని సేవ చేద్దాం అనుకునేవారు మోసపోయేవారు, మోసగించేవారు. మిమ్మల్ని ఎవరు మోసగించకుండా చూసుకోండి. పై గాయాలను మాన్పి
లోపట ఉన్న కుళ్ళును, సెప్టిక్ అయిపోయిన వాటిని మాంచని డాక్టర్ని మంచి డాక్టర్ అంటామా, చెడ్డ డాక్టర్ అంటామా? ఓ డాక్టర్ దగ్గరికి వెళ్తే నీ నోరు తెరిచి నీకు లోపల ఇంత గడ్డ ఉంది, దాన్ని ఆపరేషన్ చేయాలి, ఇంత డబ్బులు అవుతుంది, ఇంత శ్రమ అవుతుంది అని చెప్తే, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే అబ్బే అదేం లేదమ్మా, 3 మాత్రలు 4 మాత్రలు ఇస్తాను, వేసేసుకొని పడుకో తగ్గిపోయిందని చెప్తే ఏ డాక్టర్ మంచోడు అంటావు నువ్వు? అమ్మయ్య ఈ డాక్టర్ మంచోడు, 3 రూపాయలతో అయిపోయింది. ఏంటంటే ఈ డాక్టర్ మంచోడు అనుకుంటున్నావు, కానీ 3 రోజుల తర్వాత అది క్యాన్సర్గా మారి మొత్తానికి ప్రాణానికే సంకటం కలుగుతుంది. నీ దోషాలను, నీ పాపాలను, నీవు ఒప్పించబడని బోధని విన్నప్పుడు అది వినటానికి బాగుంటుందేమో కానీ హృదయానికి మాత్రం ఏమాత్రపు మేలు కలగదు. అంచెదినాలలో అనేక మంది క్రీస్తు నామములో వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురను మోసపరుస్తారు. ఇంకా ఏ నామంలో వచ్చినా ఎవడు రిసీవ్ చేసుకోవడానికి రెడీగా లేడండి. ఇప్పుడు యేసయ్య నామం అంటే చాలు ఎగబడుతున్నారు జనం మన దేశంలో కూడా. ఇప్పుడు యేసయ్య నామంలో ప్రార్థన చేస్తామంటే చాలు ఫోన్ నెంబర్ ఫోన్ వచ్చేస్తుంటాయి. ఏంటంటే యేసు ప్రభు నామంలో అంత శక్తి ఉంది అని అందరికీ తెలుసు. ఆ నామాన్నే పెట్టుకొని వస్తాడు సాతాను కూడా. సాతానుకి ఒక బుద్ధి ఏంటాడు. బుద్ధి ఏంటి? వాడు ఎందుకు సాతాను అయ్యాడు అసలే? ఎవడు సాతాను? దేవుడు చేసిన దూతలలో ఒక ప్రధాన దూత. ఏం పేరు? లూసిఫరు, తేజో నక్షత్రం, వెలుగుదూత. అక్కడ దేవుని సన్నిధి కూర్చున్నప్పుడు ఆయన సన్నిధి ప్రకాశం తట్టుకోలేనంత వెలుగు వస్తున్నప్పుడు మిగిలిన దూతలందరికీ ఆయన అడ్డంగా నిలబడి, ఈ లూసిఫర్ దేవునికి అడ్డంగా నిలబడి ఒక ట్రాన్స్పరెంట్గా నిలబడి, అంటే ఒక అద్దం కళ్ళని ఒక కళ్ళజోడు అద్దం లాగా కొంచెం డిమ్ చేయటానికి అన్నట్టుగా నిలబడేవాడు. అక్కడ నిలబడి వాళ్ళందరినీ లీడ్ చేసేవాడు. వాళ్ళందరూ నమస్కారం చేస్తుంటే ప్రభుకి నాకే చేస్తున్నారు అనుకొని కొన్ని రోజులైతే అప్పటికి ఏమన్నాడంట, నేను కూడా దేవునితో సమానంగా కూర్చుంటాను, నేను కూడా దేవుడిలాగా ఉంటాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సాతాను ఆశ అదే, దేవుడిలాగా ఆరాధించబడాలి, దేవునిలాగా పూజించబడాలి. ఎవరన్నా ఒక బొమ్మను పూజ చేస్తుంటే అక్కడ పోయి వాడు కూర్చుంటాడు. బొమ్మల్లో ఏమీ లేదు, బొమ్మలు మనకు మేలు కానీ కీడు కానీ చేయలేవు. కానీ బొమ్మలను ఉపయోగించుకున్న సాతాను మానవుల్ని మోసపరుస్తున్నాడు. ఈ రోజున అనేక మందిని యేసునామంలో మోసగిస్తున్నాడు. అందుకని మీరు మోసపోకుండా జాగ్రత్తగా చూచుకొనుడి. మీరు ఎవరైనా ఎలాంటి వారైనా యేసు ప్రభు మిమ్మల్ని చేర్చుకోవడానికి సిద్ధమే. కానీ పాపంతో పాటు నువ్వు ప్రభు దగ్గరకు వస్తే, పాపాన్ని సంకలో పెట్టుకొని ప్రభువా నన్ను దీవించు అంటే అది కుదరదు. ఏసయ్యా నన్ను దీవించయ్యా, నా సిగరెట్ పెట్టి దీవించయ్యా, ఆమెనయ్యా, ప్రభా నన్ను దీవించిన ఆయన, నా సారా బాటలో సారా అయిపోకుండా కాపాడుతండ్రి యెహోవా ఈరే, ఆమెనయ్యా. ఇట్లాంటి బుద్ధి లేని ప్రార్థనలు చేసే క్రైస్తవులు నాకు తెలుసులో ఉన్నారు. ఒక మనిషిని ప్రభువు ఎలాంటి వ్యక్తినైనా మార్చగలిగిన వాడిగా ఉన్నాడు. కానీ నీ పాపాన్ని నిన్ను మాత్రం ఆశీర్వదించడం కుదరదు. నువ్వు డబ్బిచ్చి దేవుని సమాధానము, దేవుని ఆశీర్వాదం కొనుక్కుంటామంటే అది అజ్ఞానము. ఆ గారడి సీమోను ద్రవ్యపు మూట తీసుకొచ్చి పేతురు ముందు పెట్టి, నేను ఎవరి మీద చేతులు పెడతానో వారికి పరిశుద్ధాత్మ వరము కలిగినట్లుగా నాకు వరం ఏమయ్యా అని అడిగితే ఏమన్నాడు? నీ వెండి నీతో పాటు నశించునుగాక, నీ హృదయము దేవుని ఎదుట సరిలేదు కనుక ఈ విషయంలో నీకు పాలు పంపులు లేవు. ఈ అంచెదనాల్లో పైకి భక్తి గల వారు ఎవరు ఉంటారట, దాని శక్తిని ఆశ్రయించని వారికి ఉంటారట. మోసపోకుడి. మనుషులు చేసే మోసాలకు, క్రీస్తు నామంలో వచ్చే మోసమయకరమైన బోధలకు లొంగకండి. ప్రభు రాకడ సమయంలో క్రైస్తవ సేవ తక్కువ అవ్వదు, ఎక్కువ అవుతుంది. బోధకులు తక్కువ అవరు, ఎక్కువ అవుతారు. ఎక్కువ అవుతున్నారు. కారణం ఏంటంటే అబద్ధ ప్రవక్తలు, దొంగ బోధకులు, డబ్బు కోసమే సేవ చేసేవాళ్ళు. దేవుని పిలుపుందా? దేవుడు నిన్ను సేవకు పిలిచాడా? నీకు బైబిల్ పరిజ్ఞానం ఉందా? బైబిల్ కాలేజీకి వెళ్ళావా లేదో ఒక సంగతి, బైబిల్ని కనీసం మోకాళ్ళ మీద పఠించి ధ్యానించి జీర్ణించుకున్నావా? ఏమి లేదు. ఏమండి ఈ భూ అంటే అంటే ప్రతివారు టీవీ ప్రీచర్. ఇవాళ యేసునామంలో వ్యాపారం, యేసునామంలో వ్యాపార సరళికి దిగిపోతుంది క్రైస్తవ సేవ. వ్యాపార గృహంగా ఆ రోజు చేశారు యెరూషలేములో ఆలయాన్ని. ఏం చేశాడు ఆయన? కొరడ తీసుకొని, ఏంటంటే ఆయనే పిన్నాడంట, ఆయనే కొరడని తయారు చేశాడంటండి.
అంత గబక్కను వచ్చి ఏదో టనేసి వెళ్ళిపోవటం కాదు. ఆయన కోపం గుండెల్లో మండిపోయి ఆ కొర్ర తయారు చేసి పట్టుకొని ఒక్కొక్కడిని తరివి కొట్టాడు. చిల్లర మార్చేవాళ్ళని, రోకలు మార్చేవారిని, గొర్రెలను, మేకల్ని తీసి దేవుని మందిరంలో తిన్న తండ్రి ఇల్లు ప్రార్థనా మందిరం అని పడుతుంది. దీన్ని మీరు వ్యాపార పొట్టిల్లుగా చేసి ఉన్నారు. ఈ రోజున మోకాళ్ళ మీద ప్రయాసపడే ప్రార్థించే క్రైస్తవ సేవకులు, దేవుని దగ్గర నుంచి వాక్యాన్ని పొంది ప్రజలకు అందించేటువంటి దైవజనులు అవసరమై ఉన్నది ప్రార్థన. ఇది చాలా ప్రాముఖ్యమైన సమయం. ఒక్క నిమిషం మీరు ఒక తీర్మానం దేవునితో చేయాలని ప్రేమతో కోరుతున్నాను. ఇంకా నీ జీవితంలో వెంటాడే పాపం ఏదైనా ఉంటే, విడిచిపెట్టలేని పాపం ఏదైనా ఉంటే, ఏదైనా బలహీనత నీలో ఉంటే, ఈ రాత్రి నిన్ను విడిపించడానికే ఈ సభకు నిన్ను తీసుకుని వచ్చాడు ప్రభు. ఎత్తబడే వధువు సంఘములో ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. ప్రభు రాకడ గుర్తులన్నీ నెరవేరుతున్నాయి. మోసపోవద్దు, నీవు మోసగించుకోవద్దు, ఇతరులను మోసపెట్టొద్దు. ఇదిగో హృదయ శుద్ధి లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. నీ హృదయమును ఉన్న పాపముల కొరకు పశ్చాత్తాపడిన రోజుందా? వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన రోజుందా? ఈ రోజు ఆ రక్షణ దినంగా చేయాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఈరోజు నీ హృదయము దేవుని ముందు ఎలా ఉంది ఒక్కసారి పరిశీలించుకో. యేసు ప్రభువా, నీకు వందనములయ్యా. ఈ రాత్రి సమయంలో నీ పాదముల దగ్గర లేచి నిలబడి, ఇదిగో దేవా, నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నాను. నన్ను విలువ పెట్టి నీవు కొన్నావు గనుక నా దేహముతో నిన్ను మహిమపరుస్తాను అని నిలబడిన ప్రతి ఒక్కరిని దర్శించము నాయన. ప్రతి విధమైన పాపపు కట్ల నుండి, ప్రతి విధమైన సాతాను బంధకముల నుండి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీ బిడ్డలను విడుదల చేయుచున్నాము నాయన. వాయుమండల అధిపతులను, దురాత్మల సమూహములను బంధించి పరిశుద్ధాత్మ కార్యాలను బలముగా ఈ ఆవరణలో జరిగించము నాయన. ఏ గుండెల్లో ఏ గుబులుందో, ఏ గుండెల్లో ఏ వేదన ఉందో, ఏ గుండెల్లో ఏ కోరిక ఉందో, ఏ జీవితంలో ఎటువంటి సమస్య ఉందో ఎరిగిన దేవా, హృదయాంతరేంద్రియాలను పరిశీలించే ప్రభువా, నీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించి మా ప్రతి అవసరతను తీర్చు నాయన. గర్భఫలము లేదని ఎందరో వేదనతో ఉన్నారు. గర్భఫలం యెహోవా ఇచ్చు దానము, కుమారులు ఆయన అనుగ్రహించే స్వాస్థ్యమన్నావు గనుక నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మూయబడిన ప్రతి గర్భమును తెరచున్నాము తండ్రి. అప్పుల్లో ఉన్నామని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని, సరైన ఉద్యోగములు లేక ఇబ్బంది పడుతున్నామని, అందువలన భక్తిహీనులమై ఇష్టానుసారంగా జీవిస్తూ దేవునికి మరింత దూరం అవుతున్నామని అనుకుంటున్న ప్రతి ఒక్కరిని రాత్రి దర్శించు నాయన. కలిగిన దానిని ఆశీర్వదించే దేవుడు, కష్టార్జితాన్ని దీవించే దేవుడు అని నిరూపించి రుణ బాధల నుంచి నీ బిడ్డలను విడిపించము తండ్రి. పాప బంధకములకు బానిసలైన వారు ఇక్కడ ఉంటే, మద్యము వంటి, సారాయి వంటి దురభ్యాసాలకు బానిసలై పైకి భక్తి గల వారిగా ఉంటూ శక్తిహీనులుగా ఉన్న వారిని ఈ రోజున నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. అపవాదిని ఎదురించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవునని చెప్పిన మాట ప్రకారంగా నీ బిడ్డల జోలికి సాతాను రాకుడునట్లుగా నీ అగ్ని కంచెను నీ బిడ్డల చుట్టూ ఉంచున ఆయన. ప్రతి విధమైన పాపపు కట్టును విడగొట్టుము తండ్రి. నీవు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత ఉన్నదని, మా వ్యసనములను, వ్యాధులను నీవు భరించి ఉన్నావని, మాకు మరణం యొక్క బలము గల వారిని మరణం ద్వారా జయించి ఉన్నావని, నీ అందు విశ్వాసముంచిన వాడు మరణించును తిరిగి జీవించునని మేము విశ్వసించుటకు సహాయము చేయము. ఈ లోకములో ఉన్న వాటిని నేను ప్రేమించకుడి అని నీవు చెప్పిన మాటను గుర్తుపెట్టుకొని దేవుని చిత్తము చేసి నిరంతరము జీవించే వారిగా ఉండటకు సహాయము చేయము. నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదన్న రీతిగా ఆనాడు జక్కయ్య ఇంటికి వెళ్ళిన దేవా, ఈనాడు మాతో పాటు మా గృహములకు వచ్చి మా గృహములను పరిశుద్ధపరచుము నాయన. మా ఇంటికి రక్షణ కలుగు చేయము తండ్రి. నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే ఇప్పుడు నిన్ను మహిమపరచుటకు సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.